వెల్కమ్ టు స్మైల్స్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. స్మైల్స్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మీ అందరికీ తెలుసు. నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, పల్లెటూరులో మారుమూల ప్రాంతంలో చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో తపన పడుతున్నారు. వాళ్ళు దానికోసం వందలాది వేలాది మైళ్ళు కూడా వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు. సో మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు వెళ్ళడానికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది అయిపోతున్నారు. సో మెయిన్ రూరల్ పీపుల్లో ఏంటంటే ఇంగ్లీషు పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. అందుకు వాళ్ళని ఉద్దేశించి నేను ఇంగ్లీష్ని ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ యొక్క డోర్ స్టెప్కి తీసుకెళ్ళాలి. ఏంటంటే ఎగ్జామ్లో ఏ ప్యాటర్న్లో అయితే టెస్ట్ ఉంటుందో అటువంటి మాక్ టెస్టులు కండక్ట్ చేయడం, మిమ్మల్ని డౌట్లు అడగమండం, ప్రతి డౌటు కూడా నేను క్లారిఫై చేసి మీకు పంపడం జరుగుతుంది. సో అందుకేంటంటే ఐ అపీల్ ఆల్ ద స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సద్వినియోగపరచుకోండి. సో దట్ ఈస్ ద థింగ్. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇంగ్లీషు భాషలో టెన్స్లన్నింటిలోని కూడా చాలా స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం తెలియచేస్తుంది అంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం తెలియచేస్తుంది అంటే కంప్లీటెడ్ యాక్షన్ తెలియచేస్తుంది, జరిగిపోయినటువంటి పని తెలియచేస్తుంది. ఇదేంటి సార్, మరి పాస్ట్ టెన్స్ కూడా పాస్ట్ టెన్స్ కదండి. కొంతమంది స్టూడెంట్స్లో డౌట్ రావచ్చు, సార్ పాస్ట్ టెన్స్ కదండి జరిగిపోయిన పని తెలియజేసేది, మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నారు ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన పన్నే తెలియచేస్తుంది, పాస్ట్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన పన్నే తెలియచేస్తుంది. అయితే ఈ రెండాట్లకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవాలి మనం. అంటే మీకు డౌట్ రావచ్చు, కన్ఫ్యూజన్ రావచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంప్లీట్ అయిన యాక్షన్ని తెలియజేస్తుంది అంటున్నారు, పాస్ట్ టెన్స్ కూడా కంప్లీట్ అయిన యాక్షన్ని తెలియజేస్తుంది అంటున్నారు కదా. అలాంటప్పుడు ఈ రెండు టెన్స్లు ఎందుకు, ఒక టెన్స్తో చెప్పచ్చు కదా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్పిన కంప్లీట్ అయినటువంటి యాక్షన్కి, పాస్ట్ టెన్స్తో చెప్పిన కంప్లీట్ అయినటువంటి యాక్షన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, పాస్ట్ టెన్స్ అనేది ప్రజెంట్కి సంబంధించి ఉండదు. ఇట్ ఈజ్ యాక్షన్ దట్ ఈజ్ అన్రిలేటెడ్ టు ద ప్రజెంట్. నేను వంట చేశాను, మొక్కలకి నీళ్లు పోసాను, ఐ వాటర్డ్ ప్లాంట్స్, ఐ డిడ్ ఎక్సర్సైజ్, ఐ పెయింటెడ్ ద డోర్, ఇవన్నీ గతించిన కాలంలో జరిగినాయి. అది ప్రజెంట్కి సంబంధం లేదు, అది రొటీన్లో జరిగిపోయింది అన్నట్టు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, చూడండి, నేను నిన్న వంట చేశాను, ఐ కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. అయితే నేను వంట చేశాను, వీ హ్యాడ్ ద ఫుడ్, భోజనం చేసాం, మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. అయితే అది ఇప్పుడు నువ్వు మేడ్ సర్వెంట్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు. అయితే జస్ట్ ఇప్పుడే వంట చేశాను, ఐ హ్యావ్ కుక్డ్ ఫుడ్ జస్ట్ నౌ. ఇది ఎలా ఉంది, వేడిగా ఉంది. అక్కడ నువ్వు పని మనిషికి ఇద్దాం అనుకుంటున్నావు, అది ఎలా ఉంది, చల్లగా ఉంది. దట్ ఈజ్ ద డిఫరెన్స్. సో జస్ట్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నీడ్కి అవసరం. మనం ఈ యాక్షన్ ఐ హ్యావ్ కుక్డ్ ఫుడ్ ఎందుకు, ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు నీ నీడ్ అవసరం, నువ్వు ఫుడ్ తినాలి. ఈనాటి అవసరం నిమిత్తం, ఏ ప్రజెంట్ అవసరం నిమిత్తం, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ నిమిత్తం ఏ యాక్షన్లు కంప్లీట్ చేసావో అవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్పాలి. అవన్నీ కూడా ఎలా చెప్పాలి, హ్యాజ్ హ్యావ్లతో చెప్పాలి. చూడండి, ఐ హ్యావ్ వాటర్డ్ ద ప్లాంట్స్.
నేను ఇప్పుడే మొక్కలకు నీళ్లు పోసాను అంటే ఏంటి? జస్ట్ కంప్లీట్ యాక్షన్. ఏదైతే జస్ట్ కంప్లీట్ అయిందో దాని యొక్క ఆనవాళ్ళు మనం చూడొచ్చు. దాని యొక్క వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద రిజంబ్లెన్సెస్. సో అంటే వాటి యొక్క ఆనవాళ్ళు మనం చూడొచ్చు. ఎలా అంటే సో ఇండికేషన్స్ అంటే వాటి యొక్క ఇండికేషన్ ఎలా మనకు తెలుస్తుందంటే ఐ హ్యావ్ వాటర్డ్ ప్లాంట్ జస్ట్ నౌ, ఇప్పుడే మొక్కలకు నీళ్ళు పోసాను అంటే ద క్లే అరౌండ్ ద ప్లాంట్ ఈజ్ స్టిల్ వెట్. అలాగే ఐ హ్యావ్ డన్ ఎక్సర్సైజ్ జస్ట్ నౌ, ఇప్పుడే ఎక్సర్సైజ్ చేశాను. ఐఎమ్ గెటింగ్ స్వెట్, నాకు చెమట వస్తుంది అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసానంటే దాని యొక్క ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ జస్ట్ ఇప్పుడే, స్టిల్ ద బ్లడ్ ఈజ్ బ్లీడింగ్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. అలాగే జస్ట్ కంప్లీట్ ఐ హ్యావ్ పెయింటెడ్ ద గేట్ జస్ట్ నౌ, జస్ట్ ఇప్పుడే పెయింట్ చేశాను అంటే దెర్ ఆర్ సమ్ స్టెయిన్స్, కొన్ని మచ్చలు దీని మీద ఉండొచ్చు. అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్ జరిగినప్పుడు అప్పుడు మనకి అంటే దాని యొక్క ఆనవాళ్ళు మనకి ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ఉండేవు, అది వేడిగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే పెయింట్ చేసావు, దీని మీద స్టెయిన్స్ పడవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. దాని యొక్క గుర్తులు మనకి ఇంకా ఉంటాయి. సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు కూడా దేంతో ఎక్స్ప్రెస్ చేయాలి? పాస్ట్ టెన్స్ని V2తో చెప్తున్నాం. ప్రస్తుతానికి ప్రజెంట్కి ఏదైతే సంబంధం లేదో దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ప్రజెంట్కి ఏదైతే ఇంపార్టెంట్ కాదో గతించిన దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. అది V2తో చెప్తాం. కానీ జస్ట్ ఈ ప్రజెంట్కి సంబంధించిన కంప్లీట్ యాక్షన్స్ అన్నీ కూడా హ్యాజ్తో కానీ హ్యావ్తో కానీ చెప్పాలి. చూడండి, అతడు ఇప్పుడే పెయింట్ చేశాడు. హీ హాజ్ పెయింటెడ్ జస్ట్ నౌ, హ్యాజ్. షీ ఇట్లయితే హ్యాజ్తో చెప్తాం. షీ హ్యాజ్ కుక్డ్ ఫుడ్ జస్ట్ నౌ, షీ హ్యావ్ అనకూడదు, షీ హ్యాజ్. షీ ఇట్లయితే హ్యాజ్తో చెప్పాలి. ఇట్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, కుక్క ఇప్పుడే వెళ్ళిపోయింది. షీ ఇట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఏ కంప్లీట్ యాక్షన్ ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఉంటుందో, ప్రజెంట్ యొక్క అవసరానికి సంబంధించిందో ఆ కంప్లీట్ యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దాన్ని మనం దేంతో చెప్పాలి? హ్యాజ్ ఆర్ హ్యావ్తో చెప్పాలి. షీ ఇట్లయితే హ్యాజ్తో చెప్తాం, మిగతా అన్నట్లకి హ్యావ్తో చెప్తాం. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అలాగే యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాల్ జస్ట్ నౌ, యూ హ్యావ్ గాట్ ఏ కాల్ జస్ట్ నౌ, దే హ్యావ్ గాన్ జస్ట్ నౌ, యూ హ్యావ్ గ్యాదర్డ్ జస్ట్ నౌ, హ్యావ్ గ్యాదర్డ్, హ్యావ్ డన్, హ్యాస్ గాన్. ఈ హ్యాజ్ హ్యావ్లతో చెప్పిన హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3తో చెప్పితే ఆ కంప్లీట్ అయిన యాక్షను ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించింది అని మీరు గమనించాలి. ఓన్లీ V2తో చెప్పితే అది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరామ వెంట్ టు ఫారెస్ట్. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడు ఫారెస్ట్కి వెళ్ళాడు, వెంట్ టు ఫారెస్ట్. అలాగే మీ వీధిలో ఉన్న రామ అనే హంటర్, ఆయన కూడా ఫారెస్ట్కి వెళ్ళాడు. హీ వెంట్ టు ఫారెస్ట్. రామ వెంట్ టు ఫారెస్ట్ లాంగ్ బ్యాక్ ఇన్ త్రేతాయుగంలో రాముడికి ఏం వాడాం? వెంట వాడాం. మరి మీ వీధిలో ఉన్న హంటర్ వెళ్ళాడు ఫారెస్ట్కి, దానికి కూడా వెంట వాడాం. అయితే మీ ఫ్రెండ్ వీడు హంటరే, ఆడు ఇంకా 3 days అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో స్పాట్ చెప్పాడు. వీడు వెళ్ళాడు ఆడిని కలుద్దామని. ఇప్పుడే వెళ్ళాడు హంటింగ్కి, వీడు ఫారెస్ట్కి వెళ్ళాడు. అప్పుడు ఏం చెప్తాం? రామా హ్యాస్ గాన్ టు ఫారెస్ట్ అంటాం. హ్యాస్ గాన్ టు ఫారెస్ట్. ఇక్కడ హ్యాస్ గాన్ ఎందుకు వాడాం? ముగ్గురు అడవులకే వెళ్ళారు. త్రేతాయుగంలో ఎప్పుడో జరిగిన దానికి పాస్ట్ టెన్స్కి వెంటే, 4 రోజుల క్రితం నిన్న వెళ్ళిన దానికి వెంటే. కానీ ఇక్కడ హ్యాస్ గాన్ ఎందుకు వాడాం? ఇక్కడ ఈ రామ ప్రజెంట్ మన సమక్షంలో ఇప్పుడు దాకా ఇక్కడుండి జస్ట్ వెళ్ళాడు. ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షను ప్రజెంట్ సమక్షంలో జరుగుతుందో రాసుకోండి, తెలుగులో ఏం పర్వాలేదు. ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షను ప్రజెంట్ సమక్షంలో జరుగుతుందో
ఏ కంప్లీట్ అయిన యాక్షను ప్రజెంట్కి దగ్గరగా ఉంటుందో, ఏ కంప్లీట్ అయిన యాక్షను ప్రజెంట్కి సంబంధించి ఉంటుందో, ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ యొక్క ప్రభావం ప్రజెంట్ మీద ఉంటుందో దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం దేంతో చెప్పాలి? హ్యాజ్, హ్యావులతో చెప్పాలి. హీ, షీ, ఇట్లయితే హ్యాజ్తో చెప్తాం, మిగతా అన్ని హ్యావులతో చెప్తాం. చూసారా, ఏ సెంటెన్స్లో ఉన్న హ్యాజ్, హ్యావ్ వచ్చి V3 అయితే ఈ కంప్లీట్ అయిన యాక్షన్ రీసెంట్దే, ఇప్పుడుదే అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రజెంట్ సమక్షంలో మనందరం ఇక్కడే ఉన్నాం. రామ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. రామ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. అలాగే ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇదంతా రైల్వే ప్లాట్ఫామ్ అనుకోండి, మనందరం ఇక్కడ ఉన్నాం. అరే, ట్రైన్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. అప్పుడు ఏం చెప్తాం? ట్రైన్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, ఇప్పుడే వెళ్ళిపోయింది. అలాగే ప్రజెంట్ సమక్షంలో జరిగింది, ఆ ప్రజెంట్ సమక్షంలో జరిగింది ప్రజెంట్కి దగ్గరగా ఉంటుంది, అదే జస్ట్ నౌ. ప్రజెంట్ సమక్షంలో ప్రజెంట్ దగ్గరగా ఉందంటే జస్ట్ నౌ. అలాగే ప్రజెంట్కి సంబంధించి ఉంది. ప్రజెంట్ మనం అంతా రైల్వే ప్లాట్ఫామ్లో ట్రైన్ కోసం వచ్చాం, ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించింది. అలాగే ఆ ట్రైన్ మిస్ అయిందని నువ్వు బాధపడుతున్నావు, ఏ కంప్లీట్ యాక్షన్ యొక్క ప్రభావం ప్రజెంట్ మీద ఉంటుందో దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. సో దట్ ఈస్ ద కంప్లీటెడ్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ అవర్ ప్రజెన్స్, మన ప్రజెన్స్లో కంప్లీట్ అయిన యాక్షన్, లేకపోతే విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్, విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన యాక్షన్. నెక్స్ట్ విచ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ప్రజెంట్, ప్రజెంట్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ప్రజెంట్కి సంబంధం లేదో, దానికి రిలేషన్ లేదు ప్రజెంట్ సిచ్యువేషన్కి, దాన్ని ఏమంటారు? పాస్ట్ టెన్స్ అని అంటారు. దట్ ఈస్ ద థింగ్. సో దీన్ని బట్టి ఐ హ్యావ్ మెట్ హిమ్ అన్నాం అంటే ఏంటి? ఓహో, ఇప్పుడే కలిశాడు అంటే ఈ మధ్యనే కలిశాడు అనుకోవచ్చు. అయితే దీనికి కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి. ఏ క్లూ వర్డ్స్ని ద్వారా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే జస్ట్ నౌ, ఇప్పుడే, హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. అలాగే టిల్ నౌ, టిల్ టుడే. ఇలా చూడండి, టిల్ నౌ, టిల్ టుడే. చూడండి, I have gathered 3 books till now, ఇంతవరకు. till today, ఈ రోజు వరకు. so far అన్నా కూడా ఇంతవరకు అని వస్తుంది. till now ఇంతవరకు, till today up to now, so far, ఇవన్నీ కూడా చూడండి. జస్ట్ నౌ అనేది దేనికి సంబంధించిందండి? ప్రజెంట్కి సంబంధించింది. అలాగే టిల్ నౌ, ఇప్పటి వరకు, ఇప్పటి వరకు అన్నది ప్రజెంట్ వరకు. అలాగే చూడండి, ఐ హ్యావ్ గ్యాదర్డ్ 3 books till now, ఇంతవరకు అంటే ప్రజెంట్ వరకు. ఈ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్ మీద ప్రభావం ఉంది. అలాగే I have earned 80 lakh rupees so far, ఇంతవరకు నేను 80 లక్షలు సంపాదించాను. ఇంతవరకు అంటే ప్రజెంట్ వరకు. ఈ కంప్లీట్ అయిన యాక్షన్ సో ఫార్ అంటే ప్రజెంట్కి సంబంధించి ఉంది. అలాగే ఇంతవరకు I have completed
3 రికార్డ్స్ అంటే 3 రికార్డులు నేను రాశాను. సో ఫార్ అంటే ఇంతవరకు, అంటే టిల్ నౌ అన్న ఇంతవరకు, సో ఫార్ అన్న ఇంతవరకు, అంటే ప్రజెంట్ వరకు అని. అంటే ప్రజెంట్ వరకు ఇంతవరకు కంప్లీట్ అయిందంటే ఆ వర్క్ ప్రజెంట్కి రిలేట్ అయి ఉంటుందని. అందుకే టిల్ నౌ కానీ, టిల్ టుడే కానీ, అప్ టు నౌ కానీ, సో ఫార్ కానీ వస్తే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం చెప్పాలి. అలాగే ఎట్ చూడండి, ఎట్ ఎక్కువ మనం నెగిటివ్గా వాడుతూ ఉంటాం. ఎలాగే చూడండి, he has not yet come, he has not yet come, ఇంకా రాలేదు, వాడు ఇంకా డబ్బులు పే చేయలేదు. అప్పుడు ఏమంటాం? he has not yet paid amount, అతడు ఇంకా శాలరీ తీసుకోలేదు. అప్పుడేమంటాం? he has not yet taken salary, he has not yet taken salary. నేను ఇంకా హాల్ టికెట్ తీసుకోలేదు, ఐ హ్యావ్ నాట్ ఎట్ టేకెన్ హాల్ టికెట్. ఎట్ అంటే ఇప్పటి వరకు, అది ఎక్కువగా నెగిటివ్గా వాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ ది థింగ్. అలాగే మీకు అర్థమైంది, జస్ట్ నవ్ అంటే ఏంటి? ఇప్పుడే జరిగింది, అది ప్రజెంట్కి సంబంధించిందే. అలాగే సోఫార్ అంటే ఇంతవరకు, అది ప్రజెంట్కి సంబంధించిందే. టిల్ నవ్ అంటే ఇప్పటి వరకు, ప్రజెంట్ వరకు. అలాగే టిల్ నవ్ అంటే ప్రజెంట్ వరకు, సోఫార్ అంటే ఇంతవరకు అంటే ప్రజెంట్ వరకు. అలాగే టిల్ టుడే అంటే ప్రజెంట్ వరకు. ఇవన్నీ కూడా ప్రజెంట్ని రిఫర్ చేస్తుంటాయి. ఈ కంప్లీటెడ్ యాక్షన్ అన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే చూడండి, రీసెంట్లీ, ఆఫ్ లేట్, లేట్లీ. ఈ రీసెంట్లీ అనే దానికి మనం, అది సైకలాజికల్ డిస్టెన్స్, అంటే మన మనసుకి దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా చెప్పొచ్చు, లేకపోతే ఒకలా చెప్పొచ్చు. ఓకే, మీకు మరిన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మరిన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా అంటే, ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు మోర్ దెన్ 80 years. ఆవిడికి ఆపరేషను జరుగుతుంది ఎక్కడో హైదరాబాద్లో. వాళ్ళ హస్బెండ్ 90 years, ఇక్కడ 90 years ఓల్డ్ మ్యాన్ ఇక్కడ ఉండిపోయాడు. ఆవిడకి అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. ఆవిడ మనసంతా ఈయన ఎలా ఉన్నాడు, ఏంటి, ఈయనకి టైంకి ట్యాబ్లెట్లు అందుతున్నాయా, ఇవన్నీ చేస్తున్నాయా అనే ఆ మనసులో మెదులుతూ ఉంది. ఆవిడ దగ్గర ఒక అటెండెంట్ ఉన్నాడు. అతన్ని పిలిచి, పని మనిషి పేరు లక్ష్మి, ఈవేళ లక్ష్మి చేయాల్సిన పనులన్నీ చేసిందా అడుగు ఒకసారి అన్నాడు. అంటే అక్కడి నుంచి అటెండర్ మాట్లాడుతున్నాడు, ఏమని? హ్యావ్ యు డన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ టుడే. ఏమని అడుగుతున్నాడు? క్వశ్చన్ దేంతో వేస్తున్నాడు? హ్యావ్తో అడుగుతున్నాడు. హ్యావ్ యు డన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ టుడే. ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేసావా? చేశాను. ఏం చేసావు అంటే, నేనండి మేడ మీద అంతా మొత్తం తడిగుడ్డెట్టి వచ్చేసానండి, మొత్తం అన్ని రూమ్లు తుడిసేసానండి, పాల ప్యాకెట్ తెచ్చేసాను, కాయగూరలు తెచ్చేసాను, నెక్స్ట్ ఏమో అయ్యగారికి ఏమో కాఫీ పెట్టేశాను, నెక్స్ట్ ఏంటి టిఫిన్ కూడా చేసేసానండి అని చెప్తున్నాడు. అప్పుడు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎప్పుడు చేసింది? ఇవన్నీ ఈరోజు చేయాల్సిన పని. ద వర్క్స్ దట్ షుడ్ బి డిశ్చార్జ్డ్ టుడే. ఈరోజు ఈరోజు అవసరం నిమిత్తం ఈరోజు చేయాల్సిన పనులు అవన్నీ చేసేసావు, ప్రజెంట్కి సంబంధించిన కంప్లీట్. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చెప్పాను, ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ప్రజెంట్కి రిలేట్ అయి ఉంటుందో అక్కడ ఏం చెప్తుంది ఆవిడ? నేను చేసేసాను. ఆవిడ ఏం చెప్పాలి? ఐ మాప్డ్ అప్ స్టైర్స్ అంటారా? ఇలా చెప్పింది ఆవిడ. ఐ మాప్డ్ అప్ స్టైర్స్ అండ్ ఐ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్. అన్ని రూములు తుడిచేశాను. ఐ బ్రాట్ వెజిటబుల్స్ అండ్
milk, I dusted the rooms, I prepared breakfast, I prepared coffee. ఇలా చెప్పింది. ఏమేం చేసామంటే, కానీ ద మెయిడ్ సర్వెంట్ ఏం చెప్పింది? ఐ మాప్డ్ అప్ స్టైర్స్, ఐ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్, ఐ బాట్ వెజిటబుల్స్, మిల్క్, ఐ డస్టెడ్ ద రూమ్స్, ఐ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ కూడా తప్పులే ఆవిడ మాట్లాడినాయి. ఇవన్నీ నిన్న చేసినట్టుగా కూడా అర్థం వస్తాయి. ఎందుకంటే ఇవి ఇంచుమించుగా చాలా టెన్స్లో V2 V3 ఒకటే. కానీ ఈవిడ ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ మాప్డ్, ఇప్పుడే చేశాను. చూసారా? ఐ మాప్డ్ అంటే నిన్న చేసినట్టు. నేను ఇవాళ తుడిసేసాను, ఐ హ్యావ్ స్వెప్ట్ అని చెప్పాలి. ఐ హ్యావ్ స్వెప్ట్, ఐ హ్యావ్ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్, ఐ హ్యావ్ బ్రాట్ వెజిటబుల్స్. ఐ హ్యావ్ ఎప్పుడైతే వచ్చిందో అది ఈనాటి పని, ప్రజెంట్కి చేయాల్సినటువంటి పని నువ్వు చేసావు అని. ఐ డస్టెడ్ ద రూమ్ అంటే నిన్న అనుకోవచ్చు. ఐ హ్యావ్ డస్టెడ్ అంటే ఇప్పుడే చేశాను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్, ఐ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే నిన్న చేశాను అని అర్థం రావచ్చు. అక్కడ ఇప్పుడు చేశాను, ఈనాటి పని నేను కంప్లీట్ చేశాను అన్నప్పుడు ఐ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్. అలాగే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ కాఫీ, ఇలాగా చెప్తుంది. ఇక్కడ అన్నట్లు హ్యావ్ ఎందుకు చెప్పింది ఆ మెయిడ్ సర్వెంట్? దీస్ ఆర్ ద నీడ్స్, అవసరాలు. దీస్ ఆర్ ద వర్క్స్ దట్ షుడ్ బి డిశ్చార్జ్డ్. ఈరోజు చేయాల్సిన పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను. ప్రజెంట్కి సంబంధించిన ఏ కంప్లీట్ యాక్షన్ ప్రజెంట్కి ఈ కంప్లీట్ యాక్షన్లన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినవి, రిలేటెడ్ టు ప్రజెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఏ కంప్లీటెడ్ యాక్షన్లన్నీ ప్రజెంట్కి సంబంధించి ఉంటుందో దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. దాన్ని హ్యాజ్ హ్యావ్లతో చెప్తాము. అప్పుడు మళ్ళీ ఇది అతను చెప్తున్నాడు ఏమని, వాళ్ళ అమ్మగారు చెప్తున్నాడు అనమాట. ఏమని? అటెండర్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, ఆ పనులని చేసిందని అంటే, ఆవిడ అన్ని పనులు చేసేసింది మేడం, షీ హ్యాస్ డన్ ఆల్ ద వర్క్స్, అన్నీ చేసేసింది. ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది? షీ కాబట్టి అని చెప్పి, వాట్ వర్క్స్ హ్యాస్ షీ డన్ అంటే, షీ హ్యాస్ మాప్డ్ అప్ స్టైర్స్ మేడం, అండ్ నెక్స్ట్ షీ హ్యాస్ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్, అండ్ షీ హ్యాస్ బ్రాట్ వెజిటబుల్స్, అండ్ షీ హ్యాస్ బ్రాట్ మిల్క్, అండ్ షీ హ్యాస్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్, అండ్ షీ హ్యాస్ ప్రిపేర్డ్ కాఫీ, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. ఆవిడ అలా చేసింది ఇలా చేసింది అని చెప్తున్నారు. సో ఇక్కడ హ్యాజ్ హ్యావ్లతో ఎప్పుడైతే చెప్పామో అది ఈనాటికి సంబంధించిన, ప్రజెంట్కి సంబంధించిన కంప్లీటెడ్ యాక్షన్స్. ఇందులో క్వశ్చన్స్ ఎలా పడతాయి అయితే చూసారు కదండి. ఏ ఓల్డ్ ఉమెన్కి ఆపరేషన్ జరుగుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది హైదరాబాద్లో. వాళ్ళ ఓల్డ్ హస్బెండ్ 90 years ఉన్న హస్బెండ్ గురించి ఆలోచిస్తూ ఆ మెయిడ్ సర్వెంట్ పనులన్నీ చేసిందా అని అక్కడ ఉన్న అటెండర్కి ద్వారా తెలుసుకుంది. కానీ షీ హ్యాస్ నాట్ బీన్ సాటిస్ఫైడ్. మళ్ళీ అడుగుతుంది ఆవిడ ఏమని, హ్యావ్ యూ, మళ్ళీ రీచెక్ చేసుకుంటుంది. హ్యావ్ యూ మాప్డ్? ఓకే మేడం, ఐ హ్యావ్ మాప్డ్. అలాగే నెక్స్ట్, హ్యావ్ యూ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్? ఐ హ్యావ్ స్వెప్ట్ ఆల్ ద రూమ్స్ మేడం. హ్యావ్ యూ ప్రిపేర్డ్ కాఫీ? ప్రిపేర్ చేశాను మేడం. హ్యావ్ యూ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ చేసాం. నెక్స్ట్, హ్యావ్ యూ వాష్డ్ క్లోత్స్? బట్టలు ఉతికావా? ఐ హ్యావెంట్ వాష్డ్ మేడం. లేదు, ఐ విల్ వాష్, ఉతుకుతాను మేడం. నెక్స్ట్ అలాగే, హ్యావ్ యూ డస్టెడ్ blankets and pillows? Have you changed the blankets? Sorry, dusted కాదు. Have you changed the
బ్లాంకెట్స్, బ్లాంకెట్స్ మార్చావా? హ్యావ్ యూ చేంజ్డ్ ద పిల్లోస్, పిల్లో కవర్స్ ఇవన్నీ మార్చావా? నో మేడం ఐ హ్యావెంట్. లేదు మేడం. వై హ్యావెంట్ యూ చేంజ్ సో ఫార్? అంటే వాళ్ళు ఇంకా లేవలేదు మేడం గెస్ట్లు, దే హ్యావెంట్ వోకన్ అప్ సో ఫార్ మేడం, ఇంతవరకు ప్రజెంట్ వరకు. సో అందుకు నేను చేయలేదు మేడం అని చెప్తుంది. సో దీన్ని బట్టి ఇవన్నీ ఏంటి, ఆల్ దీస్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినవి. ఈ కంప్లీట్ యాక్షన్స్ అన్ని ప్రజెంట్కి సంబంధించినవి. ప్రజెంట్కి సంబంధించిన కంప్లీట్ యాక్షన్ మీద క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాం? హ్యావ్ యూ మాప్డ్, హ్యావ్ యూ స్వెప్ట్, హ్యావ్ యూ ప్రిపేర్డ్, హ్యావ్ యూ వాష్డ్ అని అడుగుతాం. అలాగే చూడండి, క్వశ్చన్ ఎలా వేయాలి? హ్యాజ్ హ్యావ్లతో వేయాలి. క్వశ్చన్ హోంవర్క్ చేసావంటే టీచర్ ఎప్పుడు అడుగుతుంది? హ్యావ్ యూ డన్ హోంవర్క్, హ్యావ్ యూ డన్ హోంవర్క్ అని అడుగుతుంది. మ్యాథ్ బుక్స్ తీసుకొచ్చారా? హ్యావ్ యూ బ్రాట్ టెక్స్ట్ బుక్స్ తెచ్చారా? మీరు రికార్డ్ రాస్తారా? హ్యావ్ యూ రిటర్న్ రికార్డ్. అయితే హ్యావ్ యూ డన్ హోంవర్క్? నో మేడం అంటే, ఒరే నిన్న చేసావు నువ్వు హోంవర్క్, అప్పుడు క్వశ్చన్ ఏమని అడగాలి? హ్యావ్ యూ డన్ హోంవర్క్ ఎస్టర్డే అంటే తప్పు. అక్కడ ఏం చెప్పాలి? డిడ్ యూ డూ హోంవర్క్ ఎస్టర్డే, డిడ్ యూ డూ హోంవర్క్ ఎస్టర్డే, డిడ్తో క్వశ్చన్ వేయాలి. అలాగే చూడండి, ఒరే కరెంటు బిల్ ఫైన్ లేకుండా కట్టేసావా? అప్పుడు ఏమంటాం? ఎప్పుడు కూడా పీపుల్ 90% ప్రజెంట్ గురించే మాట్లాడుకుంటారు. 90% ఏంటి? నిన్న ఉదయం లేసాం, స్నానం చేసాం, ఇవన్నీ చేసాం, భోజనం చేసాం, తినేసాం, ఇవన్నీ అయిపోయినాయి. అయితే నువ్వు నిన్న భోజనం చేసావా, నువ్వు నిన్న బ్రేక్ఫాస్ట్ తీసుకున్నావని చెత్త క్వశ్చన్లు ఎవరో వేయరు, ఎందుకంటే అది రొటీన్. సో దట్ ఈస్ ద థింగ్. నువ్వు ఎక్కడ కాయగూరలు కొన్నావు, వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, సో దట్ ఈస్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. దోస్ ఆర్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. సో దట్ ఈస్ ద థింగ్. ఎటువంటి అలాగే పాస్ట్లో అవన్నీ చెప్పరు. పాస్ట్లో మెమరబుల్ ఈవెంట్స్ చెప్తారు. ఎలాగ పాస్ట్లో ఏం చెప్తారు? ఒరే నేను నిన్న మన సార్ని కలిశాను రా, ఐ మెట్ అవర్ సార్ ఎస్టర్డే. రవి గారు ఫోన్ చేశాడు రా, రవి డైల్డ్ మీ ఎస్టర్డే, డైల్డ్ మీ 1 week బ్యాక్, 1 week ago. లాస్ట్ మంత్ ఐ వెంట్ టు హైదరాబాద్. ఇవన్నీ పాస్ట్లో మనం గుర్తుంచుకోవాల్సినవి, అవతలకి తెలియజేయాల్సినవి మనం పాస్ట్లో చెప్తుంటాం. రొటీన్గా అయిపోయి పాస్ట్ని ఎవరో ఎప్పుడు కూడా 80 to 90% ప్రజెంట్ గురించే మాట్లాడుకుంటాం మనం. అందుకే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ హ్యావ్లతోనే ఎక్కువగా. వాడు వెళ్ళాడా, హ్యాజ్ హీ గాన్, వాడు తీసుకున్నాడా, హ్యాజ్ హీ టేకెన్, వాడు కాయ హ్యాజ్ హీ బ్రాట్ వెజిటబుల్స్, హ్యాజ్ షీ ప్రిపేర్డ్ ఫుడ్, హ్యాజ్ షీ గివెన్. సో అలా చేసిందా అన్నప్పుడు హ్యాజ్ హ్యావ్లతోనే క్వశ్చన్ అడగాలి. హ్యావ్ యూ డన్ హోంవర్క్ అంటే ప్రజెంట్ది, ఈనాటిది కాబట్టి. డిడ్ యూ డూ హోంవర్క్ అంటే. అలాగే చూడండి, అరే కరెంట్ బిల్ కట్టావా ఫైన్ లేకుండా ఈ మంత్ అంటే హ్యావ్ యూ పెయిడ్ కరెంట్ బిల్ వితౌట్ ఫైన్? ఎస్ ఐ హ్యావ్ పెయిడ్ కరెంట్ బిల్ వితౌట్ ఫైన్. ఓకే, మరి లాస్ట్ మంత్ విత్ ఫైన్ లేకుండా కట్టావా? అప్పుడు క్వశ్చన్ ఎలా వేయాలి? డిడ్ యూ పే ఏమని క్వశ్చన్, ఎలా క్వశ్చన్ వేయాలి? డిడ్ యూ పే కరెంట్ బిల్ వితౌట్ ఫైన్? నో ఐ డిడెంట్ పే, లాస్ట్ టైమ్ ఐ పేడ్ విత్ ఫైన్. అలాగే నువ్వు ఈ సంవత్సరం సంక్రాంతికి వెళ్ళావా? దిస్ ఇయర్ అంతా ప్రజెంట్కి సంబంధించింది అనుకోవాలి. దిస్ ఇయర్, దిస్ వీక్, దిస్ టుడే, ఇవన్నీ. హ్యావ్ యూ విజిటెడ్ యువర్ విలేజ్ ఫర్ పొంగల్? నో ఐ హ్యావెంట్ విజిటెడ్ మై విలేజ్ ఫర్ పొంగల్. లాస్ట్ ఇయర్ వెళ్ళావా? డిడ్ యూ గో టు యువర్ నేటివ్ ప్లేస్ ఫర్ పొంగల్? ఎస్, లాస్ట్ టైమ్ ఐ వెంట్ టు మై నేటివ్ ప్లేస్ అండ్ మెట్ ఆల్ మై రిలేటివ్స్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అదనమాట.